మార్కెట్లో కాంపిటీషన్ హెవీగా ఉందా? యాక్చువల్లీ అది మీ ప్రాబ్లం కాదు. ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. ఒక అమ్మ తన కూతురికి పియానో నేర్పించాలనుకుంటోంది. గూగుల్ ఓపెన్ చేశారు, చాలా టీచర్స్, చాలా యాడ్స్, అందరూ మేమే బెస్ట్ అని చెప్పుకుంటున్నారు. ఈ అమ్మ కన్ఫ్యూషన్, ఎవరిని చూస్ చేయాలి అని. ఇక్కడ ప్రాబ్లమ్స్ టీచర్స్ ఎక్కువ ఉండడం కాదు, క్లియర్ చాయిస్ లేకపోవడం. హరి ఒక పియానో టీచర్. తను ఏమనుకున్నాడంటే, నేను అందరు స్టూడెంట్స్కి సూటబుల్ అవసరం లేదు, కానీ నేను ఎలాంటి స్టూడెంట్స్కి సూటబుల్ అవుతానో నేను చెప్పాలి అని డిసైడ్ అయ్యాడు. బయట చాలా మంది టీచర్స్ పియానో నేర్పిస్తున్నారు. కొంతమంది స్ట్రిక్ట్గా ఉన్నారు, కొంతమంది ప్రైజెస్, మెడల్స్ వీటిపైన ఫోకస్ చేస్తున్నారు, కొంతమంది కాంపిటీషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ పిల్లలకి మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం, మ్యూజిక్ని ఎక్స్ప్రెస్ చేయడం, మ్యూజిక్తో ఆడుకోవడం, మ్యూజిక్ని లవ్ చేయడం, ఫ్రీగా ప్లే చేయడం, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, ఇలాంటివి ఎవరు నేర్పించట్లేదు అన్నట్టుగా అబ్జర్వ్ చేశాడు. ఇక్కడే హరి గ్యాప్ని అబ్జర్వ్ చేశాడు. ఒకరోజు హరి దగ్గరికి అమ్మ తన కూతురుని తీసుకొచ్చింది. హరి క్లియర్ చెప్పాడు, అమ్మ మీ ఫోకస్ లైక్ ప్రైజెస్, మెడల్స్ అంటే నేను సూటబుల్ కాను. మీ పాప మ్యూజిక్ని లవ్ చేయాలి అనుకుంటే సో నేను సూటబుల్ అవుతాను అన్నట్టుగా క్లారిటీగా చెప్పాడు అనమాట. సో అమ్మ హ్యాపీ అయ్యి, సో మాకు ప్రైజెస్ ఇవంతా అవసరం లేదు ప్రజెంట్కి, మా పాప మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలని చెప్పింది. హరి యొక్క సింపుల్ లాజిక్ ఏంటంటే, పీపుల్ ఎప్పుడైతే మ్యూజిక్ని లవ్ చేస్తారో ఆటోమేటిక్గా ప్రైజెస్, మెడల్స్ అని ఆటోమేటిక్గా వస్తుందని తన బిలీఫ్. బట్ తనేమనుకున్నాడంటే, పేరెంట్స్ ఎవరైతే మెడల్స్ పైన ఫోకస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఫిల్టర్ చేయాలనుకున్నాడు. రిజల్ట్ ఏంటంటే పీపుల్ కన్ఫ్యూజన్ తగ్గింది, కరెక్ట్ పేరెంట్స్ వచ్చారు, ట్రస్ట్ ఆటోమేటిక్గా బిల్డ్ అయింది. లెసన్ సింపుల్. పొజిషనింగ్ అంటే నీ గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, కస్టమర్స్ యొక్క కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం.